హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డు. ఇది జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలండి. మనం ఎంత మంచి క్వాలిటీ శనగపిండి తీసుకున్నా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కదా పిండిలో. ఇలా జల్లించుకున్నారంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా వస్తుంది. అందుకని ఇలా జల్లించుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తే మన బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు బూందీ గరిటె లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో బూందీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఈ చిల్లుల గిన్నె అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఈ చిల్లుల గిన్నెతో మనం బూందీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిల్లుల గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మనకి వేడొస్తుందండి. అందుకని ఇలా పట్టుకరతో పట్టుకొని ఒక గరిటెతో ఇలా వేసి పిండిని ఇలా రబ్ చేశారంటే మనకి బూందీ కరెక్ట్గా కిందకి దిగుతుంది. నేనైతే ఇక్కడ ఈ పెద్ద గరిటె కోసం పోపు కళాయి వాడానండి. బూందీ వేయగానే 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మనకి ఈ బూందీ మరీ క్రిస్పీగా రానవసరం లేదండి, కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుందాం. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతటిని చిల్లుల గిన్నెని పట్టుకారుతో పట్టుకొని ఇలా గరిటెతో పిండి వేసుకొని ఇలా రుద్దారంటే మనకి బూందీ బాగా కిందకి దిగుతుందండి. చూసారా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన బూందీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బూందీని మిక్సీ వేసుకుందామండి. మనకి లావుగా వస్తుంది కదా బూందీ. మోతీచూర్ లడ్డు అంటే మనకి సన్న బూందీలాగా ఉంటుంది కదా. ఇలా మిక్సీ వేసుకున్నారంటే సన్నగా వస్తుందండి. మిక్సీ వేసినట్టు కూడా తెలీదు, సన్న బూందీ చేశారని అనుకుంటారు ఎవరన్నా చూసినా కానీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు షుగరు, 3/4 కప్పు వాటర్ వేసి పాకం పట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి. మనకి ఈ షుగర్ మెల్ట్ అయ్యాక ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి పాకం. మనకేమి తీగ పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ బూందీ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి. ఈ షుగర్ పాకం అనేది బూందీ మిశ్రమంకి వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకి పెద్దగా టైం ఏం పట్టదు, 5 మినిట్స్ లోపే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. నేను కొద్దిగా జీడిపప్పుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోని కిస్మిస్ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు వీటిని నెయ్యితో సహా ఇందులో వేసి కలుపుకోండి. నేనైతే కొన్ని ఉంచుకుంటున్నాను గార్నిషింగ్ కోసం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకోండి. ఈ లడ్డూల్లాగా చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ లడ్డూల్ని చుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూసారా, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్లాగా చేసుకోండి. చూడండి, మన లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.